ఒక పాస్టర్ గారు ఒక మంచి మాట అంటుంటారు. ఏ మాట అంటుంటారో తెలుసా? నాకు చాలా బాగా నచ్చిన మాట, నన్ను బాగా ఆలోచింపజేసిన మాట ఏంటో తెలుసా? చంపినోడికే నాకు క్షమాపణ ఉంటుందేమో కానీ చచ్చినోడికి ఏముండదట, క్షమాపణ ఉండదట. నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపించింది. చంపినోడికైనా ఏమున్నదట, క్షమాపణ ఉన్నదట, కానీ చచ్చినోడికి మాత్రం క్షమాపణ లేదు. పాస్టర్ గారికి ఏదో తెలియక మాట్లాడాడేమో అనుకున్నాను, కానీ తర్వాత నాకు ఆలోచన చేసింది. ఏంటో తెలుసా? చంపినోడికి క్షమాపణ ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ ఒక వ్యక్తిని చంపేశాడు, వాడు ఇంకా భూమి మీద బతికే ఉన్నాడు. 1 సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, ఒక 10 ఏళ్ళ తర్వాత ఇలాంటి ఒక బహిరంగ సభలో మీ మాదిరి కూర్చొని వాక్యం విన్నాడు. వాక్యం మారి బాప్తిసం తీసుకుని, ప్రభువు ఆ రోజు నేను తప్పు చేశానులయ్యా క్షమించు అనగానే చంపినోడికైనా భూమి మీద ఏముందో తెలుసా? క్షమాపణ ఉంది. ఆల్రెడీ ఒకడు చచ్చిపోయి నరకంలో వెళ్ళిపోయినాడు కదా, నరకానికి వెళ్ళి మోకాలేసి ప్రభువా నా జీవితాన్ని కాపాడయ్యా, నా బ్రతుకు ఇలా తయారైందయ్యా అని ఆడు నరకంలో కూర్చొని మారు మనసు పొంది మోకాలేసి ప్రార్థన చేసినా కానీ నరకంలో ఉన్న వానికి క్షమాపణ వచ్చి మళ్ళీ పరలోకం పోతాడు వాడు లేడు. అందుకే అంటున్నాడు, చంపినోడికైనా భూమి మీద క్షమాపణ ఉంది కానీ చచ్చినోడికట ఏ అవకాశము లేదు. అందుకే ప్రభు గుర్తు చేస్తున్నాడు, చనిపోయిన వాడి కోసం కాదయ్యా ఏడవాల్సింది, నీ ఇంట్లో మారు మనసు పొందక ఇంకా దేవుని కోసం బతకక ఇష్టం వచ్చినట్టు వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు, కుట్రలు, అసూయలతో ఇంకా వాళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళ కోసము ప్రార్థన చేయి, వాళ్ళ కోసం గోజాడుకో. ఎందుకంటే వెళ్ళిపోతే వీళ్ళకు ఇంకా తిరిగి రాడు. ఈ భూమి మీద మన ఇంట్లో వాళ్లకు మారు మనసు పొంది పరలోకంలో అడుగు పెట్టడానికి ఎంతవరకు అవకాశం ఉందో తెలుసా? ఈ రాత్రికాల వేళలో నీతో నేను ఒక మాట సూటిగా చెబుతున్నాను. నీ జీవితంలో నీ హృదయం అనే బండల మీద శిలాక్షరాలతో రాసుకో ఈ మాట. ఏంటో తెలుసా? భూమి మీద నువ్వు పరలోకం పోవడానికి ఎంతవరకు అవకాశం ఉందో తెలుసా? నీ ఆఖరి గుండె సప్పుడు కొట్టుకుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నీకు ఒక అవకాశము ఉంది. ఆ ఒక్క గుండె చప్పుడు కొట్టుకోవడం ఆగిపోయిందా, ఇక నీకు భూమి మీద ఎలాంటి అవకాశము లేదు. నీ గొంతులో శ్వాస నిశ్వాసలు ఇంకా ఆడుతున్నాయంటే గుర్తుపెట్టుకో, నీ ఆఖరి శ్వాస వరకు నీకు అవకాశం ఉంది మారడానికి. ఆఖరి శ్వాస వరకు నీకు అవకాశం ఉంది. అదే ఆఖరి శ్వాస నీ గొంతులోంచి జారిపోయిందా, ఇక నీ ప్రాణం జారిపోయినట్టే, నీ ఆత్మ నరకంలోకి కూలిపోయినట్టే గుర్తుపెట్టుకో. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు, నీ ఆఖరి శ్వాస ఆగేంత వరకు భూమి మీద నీకు అవకాశం ఉంది. ఈ చిత్రం ఏంటంటే ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియట్లా, ఈ ఆఖరి శ్వాస ఎప్పుడు జారిపోతుందో కూడా మనకు తెలియట్లా. ఒకవేళ తెలిసిందే అనుకో, రేపు నా గుండె సప్పుడు ఆగిపోతుందంటే నేను ఈరోజే మారు మనసు పొందేవాళ్ళని. కానీ ఈరోజు రాత్రి పడుకున్నా నేను తెల్లారి లేచానన్న గ్యారెంటీ ఉందే నాకు? ఇది ఈరోజు చర్చ అయిపోతుంది, మీరు కూడా లక్షణంగా భోజనం చేస్తారు, మంచం మీద పడుకుండా మీరు తెల్లారి లేచానన్న గ్యారెంటీ ఉందా? లేదు. తెల్లారి లేచిన తర్వాత నువ్వేమనుకుంటావు తెలుసా? ఈరోజుకి ఇంకా నేను బ్రతికే ఉన్నాను. ఎప్పటికీ నీకు అర్థమవుతుంది? తెల్లారి లేస్తే నీకు అర్థమవుతుంది. ఒకవేళ లేకపోతే అంతటితో అయిపోయింది. నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకొని పగలంతా కష్టపడి పని చేసి రూపాయి కూడబెట్టు బీరువా నిండా పెట్టుకొని ఉన్నావు కదా, రూపాయి నీ కష్టార్జితమే. అది కష్టమంతా సంపాదించుకున్నావు, అన్నీ పోగేసుకున్నావు, ఇంట్లో దాసి పెట్టుకున్నావు, రాత్రి గుండెల మీద చేసుకొని పడుకున్నావు. తెల్లారిన తర్వాత నువ్వు లేయకపోతే నువ్వు సంపాదించినది ఏమైపోతుంది? మీ గురించి పాస్టర్ గారు బాధపడినప్పుడల్లా నాకు గుండె తరుక్కుపోతుంది. ఏంటో తెలుసా? ప్రతిరోజు మీరు పనికి వెళ్తా, పనికి వెళ్ళడం కరెక్ట్గా నేను తప్పని చెప్పడం, దేవుని ఇడిచిపెట్టి నువ్వు లోకం వెంట పరిగెత్తడమే కరెక్ట్ కాదని చెప్తున్నాను. నీకు అవసరమైనంత వరకు సంపాదించుకో. ఆదివారం కూడా చర్చిలు ఎగరగొట్టి కూడా నువ్వు ప్రార్థనలు విడిచిపెట్టి కూడా సంపాదన వెంట పరిగెడుతున్నావు ఉంటే నీ సంపాదన నీ ప్రాణాన్ని నిలబెట్టగలదా? నీ సంపాదన అంతా పోగాయి, నీ జీవితాంతం సంపాదించిన డబ్బంతా ఈడపెట్టు, ఈ పక్క నువ్వు పరలోకాన్ని సంపాదించి పెట్టేది ఒక్కటన్నా ఉందా? నీకు ఒక్కటనే ఉందా? లేదు. నీ ఆస్తులు, నీ సంపాదన, నీ ధనరాశులు ఏవి నిన్ను పరలోకంలో కూర్చోబెట్టలేవు. ఏది కూర్చోబెడతావు తెలుసా? నీ ముందర దేవుని వాక్యము తాండవం ఆడుతుంటుంది చూసినారా? నీ హృదయాల మీదకి వచ్చి నీ బ్రతుకును మార్చడానికి పాస్టర్ గారు మాట్లాడే ప్రతి మాట నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. నీ హృదయాన్ని బద్దలు కొట్టి నీలో ఉన్న కల్మషాన్ని అన్నిటిని కడిగేసి నిన్ను పరలోకంలో కూర్చోబెట్టగలిగింది ఈ వాక్యం ఒక్కటే.
కానీ నువ్వేం చేస్తున్నావు? వాక్యాన్ని ఇడిచిపెట్టి సంపాదన అంటూ పరిగెత్తా ఉండవు. వాక్యాన్ని ఇడిచిపెట్టి లోకం వెంట పరిగెడుతున్నావు. వాక్యాన్ని ఇడిచిపెట్టి లోకం వెంట తిరుగుతూ ఉంటే నీకు పరలోకం దక్కుతుందా? లేదు ప్రేమన దేవుని వల్ల. అందుకోసమే ప్రభు ఈ రాత్రికాల వేళ నీకు నాకు గుర్తు చేస్తున్నాడు, నాయన నీకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి, అవకాశం చాలా అంటే చాలా తక్కువగా ఉంది. అందుకోసమే చచ్చిపోయిన వాళ్ళ కోసం కాదు నువ్వు ఏడవలసింది, బ్రతికి ఉన్న నీ వాళ్ళ కోసము ఏడు. ఎందుకంటే అవకాశం పోతే మళ్ళీ రాదు. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడండి, ప్రసాద్ అన్నని, నాకంటే ఒక 3 సంవత్సరాలు పెద్దోడు. నాకు పెళ్ళయింది సంవత్సరం కింద పెళ్ళైతే కరెక్ట్గా 4 రోజులకి ఏమైపోయాడో తెలుసా? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడండి. పెళ్ళయింది 4 రోజులకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందని నేను తర్వాత వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి కాస్త విషయం తెలుసుకొని ఎంక్వైరీ చేశాను. ఆ రోజు ఏమైందట తెలుసా? అర్ధరాత్రి లేచాడట, ఏదో గట్టిగా పట్టేసిందట. మనోడు అనుకున్నాడు గ్యాస్ ట్రబుల్ ఉంది కదా నాకు, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్గా ఉంటుందండి. అర్ధరాత్రి నుంచి 3 గంటల వరకు సుమారుగా ఇంట్లోనే, వాళ్ళ అత్తగారి ఇంట్లోనే ఉన్నాడు, అలా ఇలా తిరుగుతున్నాడట. అలా మామ ఎందుకో లేచాడట. ఏట్రబ్బి వెళ్ళేటప్పుడు తిరుగుతున్నా, ఏమైనా ప్రాబ్లమా అంటే, లేదులే మామ గ్యాస్ ట్రబుల్ చాలా ఇబ్బందిగా ఉందట. ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు హాస్పిటల్కి వద్దామంటే, లేదు ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉందట. కానీ రాను ఏమైందట, నొప్పి కాస్త గట్టిగా పట్టేస్తున్నదట. నోట్లో నుంచి మాట రాలేదట. పిలవాలని పిలచడానికి అవకాశం లేదట. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడట. అలా మామ చూశాడు, ఏ రైలు పరిస్థితి ఇంత దారుణంగా ఉందని పరిగెత్తుకుంటూ పక్కింట్లోకి వెళ్ళి ఆటో మాట్లాడి అని పిలుచుకొని వచ్చి పరిగెత్తుకుంటూ వాళ్ళ అల్లుడిని ఆటోలోకి ఎక్కించాడట. అక్కడికక్కడే భయపడి మనోడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడట. తర్వాత అక్కడే మా పొద్దుటూరులో ఫేమస్ హాస్పిటల్ మెడినోవా హాస్పిటల్ ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బతికించగలరు. అలాంటి హాస్పిటల్ పొద్దుటూరులో ఒకటి ఉంది, మెడినోవా. వెంటనే అడిగి తీసుకొని వచ్చారు. డాక్టర్లు ఒకటే మాట అన్నాడు, ఈ అబ్బాయి ప్రాణం ఎప్పుడో పోయింది. విషయం వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చారు. హాస్పిటల్ దగ్గరికి వచ్చి అందరూ చూస్తుండగా ఒక మాట అన్నాడు, మా వాడి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే 1 గంట ముందు తీసుకొని వచ్చింటే మా వాడు బతికేవాడు. ఆ గంట ఏంటో తెలుసా? ప్రసాదన్న అనేవాడికి ఒక అవకాశం, బతకడానికి ఒక అవకాశం. ఆ గంట ముందు తెచ్చింటాడు బతికేవాడు. గంట ముందు తెచ్చింటే వాళ్ళు బతికేవాళ్ళు. అవకాశం చేజారిపోయిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినాక బతుకుతాడా? గుర్తుపెట్టుకో, నీ గుండె సప్పుడు కొట్టుకుంటుందంటే భూమి మీద ఇంకా నీకు ఏముందో తెలుసా? ఒక అవకాశం ఉంది. ఎక్కడో మేము పొద్దుటూరు నుంచి ఈ మారుమూరె పల్లెకు దేవుని వాక్యాన్ని మోసుకొని ఇక్కడ నిలబడే దేవుని వాక్యం ఈ రాత్రికాల వేళలో నీకు దేవుడు ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసా? ఆ ఒక్క అవకాశం ఈరోజు నీ ముందరకు వచ్చేది నీ బతుకు మార్చుకోవడానికి. ఆ ఒక్క అవకాశాన్ని ముందరకు వచ్చింది నీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి. ఆ ఒక్క అవకాశాన్ని నీ దగ్గరకు వచ్చింది నిన్ను పరలోకంలో కూర్చోబెట్టడానికి దేవుడు తీసుకొని వచ్చిన అవకాశం ఏంటో తెలుసా? ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చింది అని అంటే, వాక్యం వింటున్నప్పుడు నీ హృదయంలో ఒక బాధ మొదలవుతుందంటే, ఈ వాక్యం వింటున్నప్పుడు నీ గుండె వేగం పెరుగుతుందంటే, మారకపోతే నా జీవితం ఏమైపోతుందని నీకు అనిపిస్తూ ఉందంటే గుర్తుపెట్టుకో, ఆ ఒక్క అవకాశం వచ్చి నీ ముందర నిలబడింది. అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారో చేసుకోరో అది మన చేతుల్లో ఉంది ప్రభాన దేవుని వల్ల.